కొన్ని ప్రేమ కథలు కలిసే ముగుస్తాయి, కాని కొన్ని ప్రేమలు ఎదురుచూస్తూనే ఎప్పటికీ ముగవు. ఆ రాత్రి 12 గంటల్కి విక్రమ్ జీవితంలో అలాంటి కథ మొదలైంది. విక్రమ్ సెకండ్ షో సినిమా చూసి బైక్ మీద ఇంటికి వస్తున్నాడు. రాత్రి 1 అవుతుంది. చుట్టూ చీకటి, రోడ్ ఖాళీగా. సడన్గా బైక్ ఆగిపోయింది. ఎంత స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ అవ్వడం లేదు. మొబైల్ తీసి చూస్తే సిగ్నల్ లేదు. చల్లని గాలి వీచుతుంది. పక్కనే శ్మశానం. అక్కడి నుంచి ఓ సాడ్ సాంగ్ వినిపిస్తుంది. హార్ట్ టచింగ్ సాంగ్. వైట్ చీరలో ఒక అమ్మాయి గ్రేవ్యార్డ్ లో కూర్చోని పాట పాడుతుంది. విక్రమ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది నిజమేనా అని తనలోనే అడుగుతాడు. కొంచెం దగ్గరకు వెళ్తాడు. మళ్లీ భయపడి రోడ్ మీదికి వస్తాడు. సినిమాలో చూసేది నిజంగా జరుగుతుందారా అని తానే చెప్పుకుని మళ్లీ ధైర్యం తెచ్చుకుని టార్చ్ ఆన్ చేసి నెమ్మదిగా అమ్మాయి దగ్గరకు వెళ్తాడు. ఆమె ఒక్కసారిగా తిరిగి చూస్తుంది. కళ్లలో నీళ్లు. అర్జున్ నా దగ్గరికి రావడం లేదు అని ఏడుస్తుంది. అర్జున్ ఎవరు? నా లవర్. 5 ఏళ్లుగా ప్రేమించుకున్నాం. హెల్మెట్ పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాడు. నేను వినలేదు. ఆమె కళ్లలో కన్నీళ్లు. బైక్ యాక్సిడెంట్లో నేను చనిపోయాను. అర్జున్ నాకు కావాలి. నేను ఒక్కసారి అతన్ని చూడాలి. నేను లేకుండా అతను ఉండలేడు. ఆ మాటలు వినగానే విక్రమ్ గుండెల్లో ఒక బాధ, భయంతో పాటు ఒక కనికరం. నెమ్మదిగా ఆమె పక్కన కూర్చుని నేను రేపు తీసుకువస్తాను. నన్ను నమ్ము అంటాడు. ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతుంది. ఆ నవ్వులో బాధ కూడా ఉంటుంది. హెల్మెట్ వేసుకుని డ్రైవ్ చేయండి అంటుంది. బైక్ దగ్గరకు వెళ్లి స్టార్ట్ చేస్తే ఈసారి స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రి విక్రంకి నిద్ర పట్టదు. మరుసటి ఉదయం అర్జున్ ఇంటికి వెళ్తాడు. డోర్ లాక్. పక్కవాళ్లు చెబుతారు, ఈరోజు అర్జున్ పెళ్లి వేరే ఊరిలో. వెంటనే శ్మశానానికి వెళ్తాడు. కాని అక్కడ ఆ అమ్మాయి ఉండదు. మళ్లీ రాత్రి 1 గంటకి వెళ్తాడు. ఆమె మళ్లీ అక్కడే ఉంటుంది. పాట పాడుతూ. అర్జున్ ఎక్కడా అని ఆశగా అడుగుతుంది. విక్రమ్ కొంచెం ఆగే. నిజం చెప్పలేక అబద్ధం చెప్తాడు. కంపెనీ వాళ్లు యుఎస్ఏకి పంపించారు. 1 నెల. ఆమె ఒక్కసారిగా సైలెంట్ అవుతుంది. ఆ సైలెన్స్ ఆమె ఏడుపు కంటే ఎక్కువ బాగా ఉంటుంది. విక్రమ్ ఏం చెప్పాలో అర్థంకాక, మీ పాటలు చాలా బాగున్నాయి. మీరు గొప్ప సింగర్ అంటాడు. ఆమె మెల్లగా నవ్వి, నా పాటలు అర్జున్కి ఇష్టంలేదు అంటుంది. నాకు చాలా ఇష్టం. ఇంకో పాట పాడండి. ఆమె ఒక చాలా బాధతో నిండిన పాట పాడుతుంది. ఆ పాట వినగానే విక్రమ్ కళ్లలో నీళ్లు వస్తాయి. విక్రమ్ ఒక ఓర్ఫన్. అఠానీ పేరెంట్స్ అఠానీ చిన్నప్పుడే వడిలేశారు. ఒంటారిగా పెగాడు. రోజులు గడుస్తాయి. విక్రమ్ ప్రతిరోజూ రాత్రి 1కి ఆమె దగ్గరికి వస్తాడు. ఆమె పాటలు వింటాడు. కబుర్లు చెప్తాడు. కొంచెం నవ్వించడానికి జోక్స్ కూడా చెప్తాడు. చాలా రోజుల తర్వాత నిజంగా నవ్వుతుంది. అలా ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. 1 నెల తర్వాత ఆమె మళ్లీ అడుగుతుంది, అర్జున్ వచ్చాడా? విక్రమ్ గుండె బరువెక్కుతుంది. ఇంకో 6 నెలలు ఎక్స్టెండ్ అయ్యింది అంటాడు. ఆమె మెల్లగా అంగీకరిస్తుంది. నెలలు గడుస్తాయి. పాటలు, నవ్వులు, కబూర్లు. నెమ్మదిగా ఆమె అర్జున్ను మర్చిపోతుంది. కాని ఆమెకి తెలియకుండా విక్రమ్ కోసం ఎదురు చూడటం మొదలవుతుంది. ఒక రాత్రి చాలా వర్షం. విక్రమ్ బైక్ మీద శ్మశానానికి వస్తున్నాడు. ఇవాళ లేటయ్యా. ఆమె ఎదురు చూస్తుంటుంది అని స్పీడ్గా వస్తాడు. సడన్గా యాక్సిడెంట్. మరుసటి రాత్రి 1 గంట. ఆమె మామూలుగా పాట పాడుతూ విక్రమ్ కోసం ఎదురు చూస్తుంది. ఆమె ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆమె ఎదురు చూస్తున్నవాడు ఎప్పటికీ తిరిగరాడు. కొన్ని ప్రేమ కథలు కలిసే ముగుస్తాయి. కాని కొన్ని ఎదురు చూస్తూనే ఎప్పటికీ ముగవు.